బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశించారు. కాసేపట్లో ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ కూడా వారు ఆదేశించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఇంటి నుంచి బయలుదేరడం జరిగింది. మరికొద్దిసేపట్లో బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంకు ఆయన చేరుకున్నారు. 10:30 గంటలకు ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన గచ్చిబౌలి నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి అయితే బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా చూసుకుంటే మనం ప్రస్తుతం నందినగర్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది పార్టీ కార్యకర్తలు, నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో ఈ రోజు కేటీఆర్కి సంబంధించిన విచారణ కీలకంగా మారనుంది. ఏదైతే హెచ్ఎండిఏ నుంచి నిధుల బదలాయింపు, ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయింపు చేశారో దానికి సంబంధించి అయితే కీలకంగా విచారణ జరిపే అవకాశం ఉంది. హెచ్ఎండిఏ నుంచి దాదాపు 46 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ సంస్థకు నిధులు బదలాయింపు చేశారు. దీనికి సంబంధించి అంటే మనీ లాండరింగ్, అదేవిధంగా ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ విచారణ ఈ నెల 9వ తేదీన ఏసీబీ విచారణ చేయడం జరిగింది. సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారించారు. అదేవిధంగా ఈడీకి సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు A2గా ఉన్న అరవింద్ కుమార్, అదేవిధంగా ఏదైతే A3గా ఉన్న బిఎల్ రెడ్డికి సంబంధించి విచారణ జరపడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించేసి ఇద్దరిని విచారించారు. అదేవిధంగా ఏదైతే కంప్లైంట్ చేసిన దానకిషోర్ ఉన్నాడు, ఆయన స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు విచారణ అయితే చేపట్టనున్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ నిధుల బదలాయింపు అనేది నిబంధనల విధంగా, ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా ఈ నిధుల బదలాయింపు జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇప్పటికే ఏసీబీకి సంబంధించి ఈ కేసులో A1, A2, A3గా ఉన్న వారందరినీ సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు విచారించారు. ఏదైతే నిధుల బదలాయింపు కానీ అదేవిధంగా అగ్రిమెంట్లు ఎవరెవరు చేసుకున్నారు ఏంటనే దానిపై విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించేసి ఈ రోజు ఈడీ విచారణ అనేది కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీ ముగ్గురిని ఎవరైతే కేటీఆర్ కానీ అదేవిధంగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే విచారించడం జరిగింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించేసి ఈడీ విచారణ కూడా అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి విచారణ పూర్తయింది. ఈ రోజు కేటీఆర్ను విచారిస్తున్నారు. మరోవైపు ఏసీబీ మరోసారి విచారించేందుకైతే నోటీసులు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఉంది. మరి కొద్దిసేపటి క్రితం ఆయన మనతో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఈడీ విచారణ హాజరవుతున్న నేపథ్యంలోనే సార్ చెప్పండి, అంటే కేటీఆర్ గారు ఈరోజు విచారణకు హాజరవుతున్నారు కదా, లీగల్ టీంతో హాజరవుతున్నారు లేదు? అయితే లీగల్ టీంతో అక్కడికి వెళ్తున్నారా లేదనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఆయన లీగల్ టీంతో పాటు అక్కడికి చేరుకున్నారని చెప్పే సమాచారం ఉంది. అయితే ఈడీ అధికారులు అక్కడ విచారణకు అనుమతిస్తారా లేదా అనేది అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేటీఆర్ ఒకటే రావాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. లీగల్ టీంతో వస్తే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా కేటీఆర్కి సంబంధించేసి చాలా మంది అంటే విచారణకు సంబంధించేసి ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఫార్ములా ఈ వ్యవహారం ఉందో దీనికి సంబంధించేసి ఎక్కడ ₹1 అవినీతి జరగలేదు, నిధులన్నీ కూడా ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఏదైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉందో అక్కడ నుంచి నిధులు ఎఫ్ఈఓ సంస్థకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి కాబట్టి ఎక్కడ దీంట్లో ₹1 అవినీతి జరగలేదు. అవినీతి జరగనప్పుడు ఏసీబీ కానీ అదేవిధంగా ఈడీ కానీ ఏ విధంగా విచారణ చేపడతారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వ్యవహారంలో డే 1 నుంచి కూడా కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. అవినీతి అనేది ఎక్కడా జరగలేదు. ఏదైతే నిధులు ఉన్నాయో మొత్తం కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 2 సార్లు మేము ఎఫ్ఈఓ సంస్థకు బదలాయింపు జరిగింది. నా ఆదేశాల మేరకు అధికారులు ఈ నిధులు బదలాయింపు చేయడం జరిగిందని చెప్పేసి ఆయన మీడియా ముందు గతంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగే విచారణ మాత్రం కీలకంగా మారింది. ఎందుకంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం హెచ్ఎండిఏ నుంచి నిధులు బదలాయింపు చేయాలంటే 10 కోట్ల మించి చేసే అవకాశం ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి
అధికారులు అంటే ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. అదేవిధంగా మనీ లాండరింగ్ కేసు కింద ఈ విచారణ అయితే చేపట్టే అవకాశం ఉంది. సుదీర్ఘంగా ఈ విచారణ సాగే అవకాశం ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కుమార్ కానీ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని దాదాపు ఒక్కొక్కరిని 7 గంటల పాటు విచారించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేటీఆర్ విచారణ అనేది కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే లీగల్ టీంను అనుమతిస్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కేటీఆర్ మాత్రం సింగిల్ గా రమ్మని చెప్పేసి గతంలో నోటీసులు ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే ఒకవేళ లీగల్ టీంతో వెళ్తే ఆయన్ని అనుమతిస్తారా లేదనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి చాలా మంది పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది ఇప్పుడు ఇక్కడ నుంచి నందినగర్ నుంచి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి అయితే బయలుదేరి వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు విచారణ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ట్వీట్లో కూడా చాలా కీలక అంశాలను చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడ వెనకడుగు వేయము, న్యాయ పోరాటం చేస్తాము, ఏ విచారణకైనా సిద్ధమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు విచారణ కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏం జరుగుతుంది అనేది అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి, రామ్నరేష్ అయితే ఇప్పటికే కూడా A2గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్ అలాగే A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిల ఈడీ విచారణ అయితే అయ్యింది. మరి వారిద్దరి స్టేట్మెంట్స్ ఆధారంగానే ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణ ఉండబోతుందా? అంటే ఎవరైతే A2గా ఉన్న అరవింద్ కుమార్ అదేవిధంగా A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే వాళ్ళ స్టేట్మెంట్లో ఈడీ రికార్డ్ చేసింది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు విచారణ నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే నిధుల బదలాయింపు ఈ కేసు వ్యవహారంలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే నిధుల బదలాయింపు ఎవరు చేయమన్నారు, ఎవరి ద్వారా జరిగింది, అంటే దానికి సంబంధించి అంటే ఏమైనా ఫైల్స్ మీద సంతకాలు చేశారా లేదా అనేది కీలకంగా ఉంది. అయితే ఇప్పటికే కేటీఆర్ దీనికి సంబంధించి స్పష్టం చేయడం జరిగింది. నేను ఇచ్చిన ఆదేశాల మేరకే నిధుల బదలాయింపు చేయడం జరిగిందని చెప్పేస్తున్నారు. ఇదే విషయానికి అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా స్పష్టం చేయడం కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదలాయింపు చేయడం జరిగిందని చెప్పేస్తున్నారు. ఈ నిధుల బదలాయింపు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించింది HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కాబట్టి ఆయన కూడా విచారించారు. ఆయన కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు కేటీఆర్ని విచారించే అవకాశం ఉందని చెప్పేసి మనకు సమాచారం ఉంది. ఎందుకంటే నిధుల బదలాయింపులో ఆయన ఏమైనా ఫైల్ మీద సంతకం చేశారా లేదా మౌఖిక ఆదేశాలు ఇచ్చారా ఏంటనే దానిపైనే ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కేటీఆర్ చెప్తుంది ఏంటంటే తాను ఆదేశాలు ఇచ్చాను, ఆదేశాల మేరకే నిధుల బదలాయింపు జరిగిందని చెప్పిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఫైళ్ల మీద సంతకాలు చేశారా లేదా అనేది కీలకంగా ఉంది. ఆ ఆధారంగానే ఈరోజు కేటీఆర్ విచారణ అనేది కొనసాగే అవకాశం ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరికొద్ది క్షణాల్లోనే ఆయన కేటీఆర్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ విచారణ అనేది సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. లీగల్ టీంను అనుమతిస్తారా లేదో చూడాల్సి ఉంది. ఎందుకంటే నిధుల బదలాయింపు అనేది కీలకం. అంటే ఈడీ విచారణ అంతా జరిగేదంతా కూడా ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. దీనికి సంబంధించేసి నిధుల బదలాయింపుకు సంబంధించి వాళ్ళు కీలకంగా విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే HMDA నిధులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా 46 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు జరిగింది. ఈ నిధుల బదలాయింపు ఏ విధంగా జరిగింది అంటే RBI నిబంధనలు కానీ అదేవిధంగా ఫెమా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ నిధుల బదలాయింపు అనేది జరిగింది కాబట్టి దానికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉంది. అక్కడికి అంటే FAO సంస్థకి వెళ్ళిన నిధులన్నీ FAO సంస్థ దగ్గరే ఉన్నాయా లేకపోతే మరో రకంగా ఏమన్నా పార్టీకి వచ్చాయా లేకుంటే ఎవరికి లబ్ధి చేకూరింది అనే దానికి సంబంధించి విచారణ చేపడతారు. ఆ విచారణలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించేసి ఫార్ములా ఈ వ్యవహారంలో కేటీఆర్ మాత్రం ఎక్కడ తాను తప్పు చేయలేదు, అవినీతి జరగలేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.